జగిత్యాల జిల్లాలో దసరా రోజు విషాదం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొద్ది రోజులకి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే దసరా రోజు తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిన ఇద్దరు కపుల్ కూడా అక్కడ అన్నం తిన్నారు. అన్నం తిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ రావడంతో వాళ్ళిద్దరిని సర్ది చెప్పి తిరిగి పంపించినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా ఆ అమ్మాయి పొద్దున లేచేసరికి ఉరివేసుకొని కనిపించింది. అయితే వీళ్ళిద్దరూ గంగోత్రి ఒక అబ్బాయిని ప్రేమించిన అనంతరం కూడా అక్కడ తన పేరెంట్స్ ఇప్పటికే పెళ్లికి అంగీకరించారు. కొన్నేళ్ల క్రితం నుంచి గంగోత్రి సంతోష్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత వీటి పెళ్లికి ఇరువురి పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అనంతరం సెప్టెంబర్ 26న గంగోత్రి సంతోష్ల వివాహం కూడా ఘనంగా చేశారు పేరెంట్స్ ఇద్దరు కలిసి. దసరా రోజు భార్య భర్తలు ఇద్దరు కూడా తన తల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ తింటున్న సమయంలో భోజనం చేస్తుండగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరికి సర్ది చెప్పిన గంగోత్రి తల్లిదండ్రులు అనంతరం తనని ఇంటికి పంపించారు. అయితే ఇంటికి పంపించిన తరువాత ఉదయం లేచేసరికి ఉరివేసుకొని కనిపించింది తన భార్య గంగోత్రి. దీంతో సంతోష్ హడలిపోయాడు. అయితే ఇప్పటికే శోకసంద్రంలో మునిగిపోయారు ఇరు కుటుంబ సభ్యులు కూడా. పోలీసులు ఇప్పటికే విచారణను ప్రారంభించారు. ఘటనపై దర్యాప్తును కూడా షురూ చేశారు పోలీసులు. పెళ్లైన వారం రోజులకే గంగోత్రి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ పూటనే ఈ విషాదం చోటు చేసుకుంది. దసరాకి ఇటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి పుట్టింటికి వెళ్లిన గంగోత్రి అక్కడ భోజనం చేస్తున్న సమయంలో గొడవ జరిగిన అనంతరం కూడా తన పేరెంట్స్ సర్ది చెప్పి తిరిగి పంపించడం, పొద్దున లేచేసరికి ఉరివేసుకుని కనిపించడంతో హడలిపోయాడు భర్త సంతోష్. ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అసలు గంగోత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ దాదాపుగా ప్రేమించుకున్నారు. ఒకటే గ్రామానికి చెందినటువంటి వారు కావడంతో ఒకరికొకరు ఇష్టపడ్డారు. వారి ఇద్దరు మనసులు కూడా కలిశాయి. ఇరు కుటుంబాలను కూడా ఒప్పించి కుటుంబాల యొక్క అనుమతితో గత నెల 26వ తేదీన ఇటు వివాహం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో వాళ్ళు సంతోషంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 రోజులు కాకముందే ఆ నవవధు ఆత్మహత్య చేసుకోవడము అయితే ఇప్పుడు కొరుట్ల పట్టణం లోపల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారిద్దరు కూడా ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి మధ్యలో చిన్నపాటి మనస్పర్ధాలు వస్తే కలిసి జీవించేటువంటి వారు చిన్నపాటి మనస్పర్ధానికి ఆ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలము ఎర్రదండి గ్రామానికి చెందినటువంటి బోదాసు గంగోత్రి, అదే గ్రామానికి చెందినటువంటి అల్లిపు సంతోష్ ఇద్దరు కూడా ఇటు ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వారు. గత కొంతకాలంగా కూడా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు ప్రేమించుకుంటున్నటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు కూడా అంగీకరించుకోవడంతో గత నెల 26వ తేదీన అందరు కుటుంబ సభ్యుల సమక్షం లోపలనే వివాహం చేసుకున్నారు. అయితే 26వ తేదీన పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు మొట్టమొదటి దసరా పండుగ కావడంతో దసరా పండుగ సందర్భంగా గంగోత్రి ఇంటికి దంపతులు కూడా రావడం కూడా జరిగింది. గంగోత్రి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ రోజు అత్తవారింట్లోనే ఇటు భోజనం చేసేటువంటి సమయం లోపల చిన్నపాటి వాళ్ళిద్దరి మధ్యలో చిన్నగా మనస్పర్ధలకు సంబంధించి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు ఆ ఇద్దరికి కూడా సర్ది చెప్పడం జరిగింది. చిన్న విషయాలకి ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదు, కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వారు సర్దుకుపోవాలి, చిన్నపాటి విషయాలను పెద్ద చేసుకోవద్దని చెప్పి ఇటు గంగోత్రి సంతోష్ ఇద్దరికి కూడా సర్ది చెప్పడం కూడా జరిగింది. వారు కూడా సంతోష్ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ గురువారం రాత్రి సమయం లోపల మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ మనస్పర్ధల కారణంగా ఏమైనా గొడవ జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణమా, కానీ గురువారం నాడు రోజు రాత్రి సమయం లోపలనే ఆ నవమధు ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గంగోత్రి ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో అయితే వారం రోజుల లోపలనే వీరిద్దరికి ఇంత మనస్పర్ధలు చనిపోయేటటువంటి మనస్పర్ధలు ఏమొచ్చినాయి అనేటువంటి అయితే రెండు కుటుంబ సభ్యులు అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ వివాహం ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. ఇరు కుటుంబాలు కూడా అర్థం చేసుకొని వారు సరే కలిసి ఉంటారు కదా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా పెళ్లి కూడా చేయడం జరిగింది. అలా గంగోత్రి దూరానికి
ఇటు భోజనం చేస్తున్న సమయంలో వీరిద్దరికి గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు భోజనం చేస్తున్న సమయంలో ఏ గొడవ వచ్చిందనేది గంగోత్రి తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారా? దసరా పండుగ సందర్భంగా ఇటు గంగోత్రి ఇంటి వద్దనే భార్య భర్తలు ఇద్దరు చిన్న భోజనం చేసేటువంటి సమయం లోపలనే చిన్నపాటి మనస్పర్ధల కారణంగానే ఒకరు మాటలు ఒకరు అనుకోవడం వల్ల దాని లోపల సీరియస్నెస్ పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. దాని వల్లనే ఇటు మనస్పర్ధలు రావడం కూడా జరిగింది. భార్య భర్తల మధ్యలో ఈ భోజనం చేసేటువంటి సమయం లోపల గొడవ రావడానికి ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గొడవలు జరిగేటువంటి ఆ సమయం లోపల గతం లోపల వీళ్ళిద్దరు అంటే ప్రేమ సమయం లోపల ఏమన్నా విషయాలు ఆ రోజు చర్చకు వచ్చినాయి అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గంగోత్రి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఇటు ఇరు కుటుంబాలను పిలిచి కూడా వాళ్ళను విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కలకాలం కలిసి ఉండాల్సినటువంటి ఆ జంట చిన్నపాటి మనస్పర్ధల కారణంగా గంగోత్రి ఇటు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిదైతే ఇటు కొరట్లపట్నం లోపల ఇటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. సుమతానికి గంగోత్రి సంతోష్లు ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతరం కూడా ఇరు కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయడంతో వీళ్ళిద్దరూ కూడా కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. అయితే దసరా సందర్భంగా వీళ్ళిద్దరూ కూడా పుట్టింటికి వెళ్ళి అక్కడ భోజనం చేసే సమయంలో గొడవ దాపురించినట్టుగా తెలుస్తోంది. సర్ది చెప్పి ఇంటికి పంపించిన అనంతరం కూడా యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీతో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం. నా బిడ్డ నాలుడు ప్రేమించుకుందరయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కాల నెంబర్ పడ్డాడయ్యా. నేను ఇప్పుడు 2 ఏళ్ళకి ఎత్తాను. ఇద్దరు ఒప్పుకున్నారు. 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోనీ సపరేకున్న ఒక 2 నెలలు అయింది. అంతే కర వేసుకొని కర వేసుకుని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎటో పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంక చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలుసు సారు. నా బిడ్డ నాలుగు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా నేను నమ్మి సప్లా కూకున్నా సార్. 1 గంటల మాయం చేసిండు నా బిడ్డని. ఏం కాదు భార్య భర్తల మధ్య ఎట్ల వల్ల నేను ఊకున్నా సార్. ఒక్క రోజు నడుపు నా బిడ్డ బతుకుతుంటే ఆడ తీసుకుపోయి చంపేసిండు నా బిడ్డని. అమ్మా అమ్మా వాళ్ళింట్లోనే గొడవ అయింది. వాళ్ళింటికన్నా లొల్లి అయింది. వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట. చెప్పలేడు నా బిడ్డ. చెప్తే నచ్చింది చెప్పనియలేడు. చెప్పనియకుండా చేతి పట్టి గుంజుకొని వేయండు. గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిస్తే ఉండమ్మ ఇలా ఉండి పోరు అని అంటే అద్దమ్మ నేను పోతామ్మా ఉండమ్మా మీకు మాట తెప్పించడు ఎందుకు నేను పోతాను. ఆయన మాట మీదకి వెళ్ళి వేయింది నా బిడ్డ. మాట మీద కొనుక్కోపోతే తెల్లదాకా నా బిడ్డ నుంచి నన్ను తప్పుడు నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను అడిగిపిస్తే అయిపోతుండే. నా బిడ్డను చంపడు ఎందుకు? నా బిడ్డను చంపేసాడు ఎందుకు? కనుక వేసుకుంటూ ఇంకో పెళ్ళని దొరుకుతుంది. నా బిడ్డ దొరుకుతుంది అసలు. నాకున్నది ఒక్కతే బిడ్డ. నీ కాళ్ళు మొక్కుతున్నాను. నా బిడ్డను ఏమనకు. నా బిడ్డను కొట్టకు. నా బిడ్డను తిట్టకు. ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు. నేను చెప్పుకుంటా నా బిడ్డకు. కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకన్నా సార్. నేను మంచిగా చెప్పాను కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి చంపిండు సారు. మొన్న దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. అందరు వెళ్ళిరాపో తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది ఇంటికి. రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం బాగున్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం ఆడ ఉన్నాం. ఇక మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు ఇక్కడ ఎందుకు తింటున్నావు అని అదే విషయం. అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నది. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అని అన్నది. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం. బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని సూసైడ్ చేసుకున్నాను. తర్వాత నాకుంటే కంగారు ఎక్కువైపోయి వెంటనే తలుపు బాధలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతున్నదేమో చెప్పి చనిపోయి అప్పటికి
ఇష్టపడి చేసుకున్నాం సార్ ఇద్దరం. లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్ మాకు, అసలు ఏం లేదు. వాళ్ళతో నేను లొల్లి ఏం లేదు, అదే తెలియదండి. ఇష్టం ఒక వాళ్ళ ఇంటికాడ ఎట్లా అన్నందుకు ఏమన్నా తనకేమన్నా అనిపించిందే మరి, అదే తెలియదండి. విన్నారు కదా గంగోత్రి తల్లి భర్త ఏం మాట్లాడారో. అయితే క్షణికావేశంలో తాను ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అన్నట్టుగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ దాపురించడం, అనంతరం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇటు మొత్తం కూడా గంగోత్రి యొక్క తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన అనంతరం కూడా తాను బలమరణానికి పాల్పడింది. పొద్దున లేచి చూసేసరికి తాను ఉరివేసుకొని కనిపించింది. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు.